Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఉక్కు లాంటి ఈ పౌడర్ని మొక్కలకి ఇచ్చారంటే పిందెలు రాలకపోవడం, ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి, ఎక్కువ మొగ్గలు రావడానికి, మొగ్గలు రాలకుండా అసలు ఉక్కులాగా పనిచేస్తుంది. ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను ఒక 5 టేబుల్ స్పూన్ల టీ పౌడర్ అయితే తీసుకున్నాను. అలాగే మీకు మెజర్మెంట్ చెప్పడానికి చెప్తున్నాను. ఒక 10 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. అలాగే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి తీసుకున్నాను. ఇవి 3 కూడా మీ ఈవెన్ అంటే మొత్తం కలుపుకోవాలి. ఆ బెల్లం పొడి అనేది ఇందులో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అయితే నేను బెల్లంని సన్నగా తురిమి వేశాను. పొడి కూడా ఉందిలే, అది ఆర్గానిక్ది కాబట్టి అది వేయకుండా ఇది వేస్తున్నాను. ఇది మొత్తం ఈ పౌడర్, ఈ బెల్లాన్ని అందులో కలిసిపోయే విధంగా కలుస్తుంది. ఆల్రెడీ అది తురిమిన పౌడరు. బెల్లాన్ని మొత్తం తురిమేశాను. మెత్తగా కూడా ఉంది కాబట్టి ఈవెన్గా కలిసిపోతుంది. ఇది మొత్తం గడ్డలు లేకుండా మొత్తం ఆ పౌడర్లో మిక్స్ చేయాలి. ఇందులో ఇంకా కావాలి అంటే మీ దగ్గర ఎగ్ షెల్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఎగ్ షెల్స్ మొన్న వేసాను కదా, ఇప్పుడు వేయట్లేదు. మళ్ళీ ఇంకొక పౌడర్లో ఎగ్ షెల్స్ ఎలా మిక్స్ చేసి వేయాలనేది మళ్ళీ ఇంకొక దాంట్లో చూపిస్తాను. ఇదైతే ఈ బెల్లం అంతా కొంచెం గట్టిగా ఉంటే అది కూడా మొత్తం ఈవెన్గా మొత్తం మిక్స్ చేస్తున్నాను. దీనివల్ల మాత్రం నిజంగా ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉంటుందంటే రిజల్ట్. ఇన్ని రోజులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేను చూపించలేకపోయాను. ఇప్పుడు ఈరోజు కూడా ఆల్రెడీ నేను వేసేటప్పుడు బాగానే ఉంది. కాసేపటికి కొంచెం వర్షం అయితే వచ్చింది. ఇలా మొత్తం మిక్స్ చేసిన పౌడర్ని ఇంకా తీసుకెళ్ళాను పైకి. ఇప్పుడైతే మొక్కలకు వేయడానికి మొత్తం ఈవెన్గా కలిపేశాను కదా. ఇంకా అన్ని మొక్కలకు మీకు ఒక డౌట్ ఉండని అవసరం లేదు. ఓన్లీ ఆకుకూరలకు తప్ప అన్ని మొక్కలకు ఇవ్వచ్చు. ఓన్లీ తోటకూర, పాలకూర ఇలాంటివి వాటికి తప్ప. వాటికి ఇస్తే ఏంటంటే సీడ్స్ త్వరగా వస్తాయి, మనకు ఆకుకూర కావాలి కాబట్టి. ఇక్కడ బీర మొక్కలకు, మందార మొక్కలకి అండ్ అన్నీ ఇంకా మన గార్డెన్లో ఉన్న గులాబీలకు, ఎస్పెషల్ గులాబీలకు, మందారాలకు బాగా ఇవ్వండి. ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఈ మొత్తం కూడా అన్ని మొక్కలకి ఇస్తున్నాను. అయితే వర్షం పడేలా ఉంది కాబట్టి నేను పడుతుందేమో అన్న డౌట్తో నేను ఆల్రెడీ చేశాను. వేస్తుంటే పడుతుందేమో అని చెప్పేసి ఇంకా కొన్ని మొక్కలకు వదిలేసాను. ఎందుకంటే వర్షం పడితే మళ్ళీ డ్రైన్ హోల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కదా. ఆల్రెడీ ఇప్పుడు మనం వేసినాక కూడా వాటర్ అనేది చల్లాలి. అది మొత్తం కూడా మట్టిలో మిక్స్ చేయాలి వేసాక వాటర్ జల్లేసి. అయితే ఏమైందంటే నేను వేస్తుంటేనే కొంచెం వర్షం అయితే పడింది. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా వర్షం పడ్డాక మొక్క అనేది తీసుకుంటుంది. అసలు డ్రైనింగ్ హోల్ నుంచి వాటర్ అనేది బయటికి రాలేదు కాబట్టి ఇంకా వేసినందుకు మనం వాటర్ వేసే పని లేకుండా అయిపోయింది. చామంతులు కూడా, ఇంకా చామంతులు మొగ్గలు వస్తాయి కాబట్టి ఇప్పుడు చామంతులకు కూడా ఇచ్చుకోవచ్చు. మెయిన్ చామంతులకి, మందారాలకి, గులాబీల మొక్కలకి, తీగ మల్లె మొక్కలకి, అదే సన్నజాజి మొక్కలకి, మల్లె మొక్కలకి అన్నీ ఇంకా ఫ్లవర్స్ ఎక్కువ రావాలని, ఎక్కువగా వెజిటేబుల్ పెంచే వాళ్ళు ఉండరు కదా, ఎక్కువగా చెప్తున్నాను, పూల మొక్కలు పెంచే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. నేనైతే అన్ని మొక్కలకి ఇచ్చాను. అంటే కొన్ని మిర్చి ప్లాంట్కి, అటు నిమ్మ మొక్కకి, దొండ మొక్కకు మాత్రమే ఇవ్వలేదు. ఇక్కడ వరకు వచ్చేసరికి ఇంక వర్షం పడుతుంది, బాగా తడిసిపోతామని చెప్పేసి ఇంక వెళ్ళిపోతున్నాము. అయితే ఇక్కడ బీర మొక్కకు కూడా చూడండి, ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి, నేను పాలినేట్ చేయట్లేదు, హనీబీస్ వస్తున్నాయి, అవే పాలినేట్ చేసినాయి. కొన్ని బీరకాయలు అయితే వచ్చినాయి. ఇక్కడ వరకే వేసాను. ఇటు సైడ్ ఇంకా వర్షం పడుతున్నా సరే కొంచెం ఉన్న వరకైతే వేసేసాను. మళ్ళీ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ ఒకరోజు మళ్ళీ, అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, మళ్ళీ ఏదైనా వర్షం రానప్పుడు నేను వేస్తూనే ఉంటాను. అప్పుడు మీకు చూపించకుండానే వేస్తూనే ఉంటాను. ఇక్కడైతే మళ్ళీ బీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి. దోస మొక్కలకు కూడా ఇవ్వలేదు. ఇంక ఇక్కడ వరకు వచ్చేసరికి ఇంకా అయిపోయింది కూడా పౌడరు. మళ్ళీ ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసి ఇంకొక మొక్కలకి ఇవ్వాలి. ఇంకా అది దాంట్లో కొంచెం వాటర్లో కడిగేసాను ఆ బౌలు, ఎందుకంటే దాంట్లో బెల్లం కలిపి ఉన్నది కదా. ఆ వాటర్ వర్షం రానప్పుడు మళ్ళీ మొక్కలకి ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా బీరకాయ ఒకటి కోసాను. ఫుల్ వర్షం పడుతుంది, అంటే అదేం పెద్దగా ఏం పడలేదు కానీ ఒకేసారి చాలా పెద్దగా వచ్చింది. మళ్ళీ అక్కడ నేను ఒకటి మర్చిపోయానని చెప్పేసి వెళ్ళాను. అది కిచెన్ వేస్ట్, ఇంకా డైరెక్ట్ అట్లా పడేసి వచ్చా. తర్వాత మట్టి దోవి వేయాలి.
అది ఏంటంటే మనం ఏదైనా పనిని డిస్టర్బ్ చేయడానికే వచ్చింది, అదేం పెద్దగా రాలేదు. మేము ఇంక అక్కడ ఆపేసినాక వర్షం అనేది పోయింది. ఇది ఒక 2-3 డేస్ తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ చిగుర్లు అనేది. ఆల్రెడీ మనం రోజు ఇదే ఇవ్వగానే వచ్చినాయి, రోజు ఏదో ఇంక ఇస్తూనే ఉన్నాం కదా, చిగుర్లు చక్కగా వస్తున్నాయి. చాలా బాగా అనిపించింది అసలు. నిన్న వర్షం పడింది కదా, ఇక్కడ అసలు తడే లేదు, అదేదో మామూలుగా పడింది. అసలు చాలా ఇంకా చిగుర్ల నుంచి మొగ్గలు అనేది ఎక్కువగా వస్తుంటాయి మనం ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడు. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా వచ్చినాయో టేబుల్ రోజ్ ఫ్లవర్స్. ఆల్రెడీ ఈ పౌడరు నేను 2 వీక్స్ బ్యాక్ కూడా ఇచ్చాను. అప్పుడు ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఎల్లో గులాబీ ఎంత బాగా వచ్చిందో. చాలా ఇది హైబ్రిడ్ అనమాట. ఈ హైబ్రిడ్ ఏంటంటే ఇంకా పూసిన చాలా రోజుల వరకు అయితే ఉంటుంది. మొక్కలకి ఇటువంటి ఐరన్, కాల్షియం, పొటాషియం ఇలాంటివి ఇస్తుంటేనే ఇంత చక్కగా ఫ్లవర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఇలాంటి పౌడర్స్ ఈజీగా మన ఇంట్లోనే ఉంటాయి కదా, మన కిచెన్లో ఉండే ఈ పౌడర్స్ ఇచ్చారంటే చాలా చక్కగా వస్తాయంటే ఫ్లవర్స్ అయితే. తప్పకుండా ట్రై చేయండి, మీ మొక్కలకి ఇచ్చి చూడండి. మీ మొక్కలు నన్ను చాలామంది కామెంట్లో అడుగుతారు, బెల్లం వేస్తే చీమలు వస్తాయని, శంకు పురుగులు వస్తాయని చాలామందికి డౌట్ ఉంటుంది. లేదండి, నేను 4 ఇయర్స్ నుంచి, ఒక్కరోజు కాదు ఇది, 4 ఇయర్స్ నుంచి నేను వాడుతూనే ఉన్నాను. ఏ రోజైనా చీమలు, శంకు పురుగులు అయితే నాకైతే ఎప్పుడూ రాలేదు. వస్తే కనుక వాటి మీద చెత్త వేస్తేనే వస్తాయి. చెత్త వేసి వాటి మీద ఏదైనా బరువులు పెడితే బరువులు పెట్టిన దాని కింద మాత్రమే ఉంటాయి. నేనైతే డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ వేసిన, అలాగే బెల్లం వాటర్ వేసిన, అసలు నేనైతే బనానా ఫర్టిలైజర్ లేనిది నా గార్డెన్ నడవదు. బెల్లము లేనిది గార్డెన్ ముందుకే వెళ్ళదు నాదైతే. ఎందుకంటే ప్రతి ఫ్లవరు, ప్రతి వెజిటేబుల్ రావాలంటే ఖచ్చితంగా బెల్లంతో కూడిన ఐరన్ ఫర్టిలైజర్ మొక్కకు పడితేనే ఆ మొక్క అనేది మంచి క్రాప్ అనేది ఉంటుంది. నేనైతే ఫస్ట్ నుండి జీవామృతం ఇలాంటివి చెయ్యలేక నేను ఎప్పుడైనా సరే, అంటే అవి పెద్ద ప్రాసెస్ కదా, చేసుకుంటే మంచిదే. అవి చేయకుండా నేను ఎప్పుడైనా బనానా ఫర్టిలైజర్ ఇట్లా పౌడర్ రూపంలో బెల్లం మిక్స్ చేసినవి, ఐరన్, ఎగ్గు పెంకులు ఇలాంటివే ఇస్తూ ఉంటాను. ఇంత మంచి ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా నెక్స్ట్ మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి అండ్ లెమన్స్, అలాగే బీన్స్ ఎంత బాగా వచ్చినాయో, బీరకాయలు కూడా, అవి మీకు మరొక వీడియోలో చూపిస్తాను. ఇలా సింపుల్గా ఈ పౌడర్ని చేసి, ఉక్కు లాంటి ఐరన్ బలం కలిగి ఉన్న ఈ పౌడర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఎటువంటి మొక్క అయినా సరే ఇచ్చి చూడండి, ఇచ్చాక మీరు రిజల్ట్ చూసి నాకు చెప్తారు చాలా బాగా పనిచేసిందని. ఇలా చేసి ఇవ్వండి. బెల్లం ఇలా ఉన్నా కూడా పొడి చేయొచ్చు, దంచండి. ఏదైనా ఉంటుంది కదా చిన్న రోటీలో వేసి దంచి ఇలా గట్టిగా ఉంటే ఇలా చేయండి, మిక్సీలో వేయవద్దు. ఇట్లా చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మన గార్డెన్లో రోజుకొక మంచి పౌడర్ రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ చూపిస్తాను. వర్షం పడ్డప్పుడే లిక్విడ్ రూపం ఇవ్వనవసరం లేదు. వర్షం పడినప్పుడు ఎలాగో వాటర్ వేసుకోవాలి కదా, అదేదో లిక్విడ్ రూపంలో చేసి ఇవ్వచ్చు మొక్కలకి. చాలా పోషకాలు అయితే ఇవ్వాలి, ఇప్పుడు వర్షాలు పడి ఉన్నాయి కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సింపుల్ చిట్కాలతోనే గార్డెనింగ్ అని చేసుకోవాలి. ఎక్కువ ఖర్చులకు పోయి బయట కొని చేసుకోకుండా ఇలా సింపుల్గా చేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను.